జాషువా ఇన్స్టిట్యూట్. సచివాలయం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ జాషువా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో జూలై 7 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇవాల్టి క్లాస్లో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, ముఖ్య చట్టాల గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం. భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. మరి బెంగాల్ గవర్నర్ హోదాను ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ హోదాను ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మరి బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. ఈ చట్టం ద్వారా కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును, ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారు. ఈ కోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంపే. ఎలీజా ఇంపే. ఈ చట్టం ద్వారా కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును, ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులతో కలిపి ఏర్పాటు చేశారు. ఈ కోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంపే. భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి వచ్చిన మొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టంగా పేర్కొంటారు. బెంగాల్ గవర్నర్ హోదాను ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మరి బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. ఈ చట్టం ద్వారా కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును, ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారు. ఈ కోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంపే. సెకండ్ క్వశ్చన్, భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. ఇది ఏ చట్టం ద్వారా? భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. ఇది ఏ చట్టం ద్వారా? 1833 చార్టర్ చట్టం ద్వారా భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను జాతీయ గవర్నర్ జనరల్గా మార్చారు. 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతీయ గవర్నర్ జనరల్గా మార్చారు. మరి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. మొదటి భారతీయ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోఆర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అమల్లోకి రాలేదు. 1833 చార్టర్ చట్టం ద్వారా భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్ బారో వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. 1833 చార్టర్ చట్టం ద్వారా భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్ బారో వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. థర్డ్ క్వశ్చన్, చార్టర్ చట్టాలలో చివరి చట్టం. చార్టర్ చట్టాలలో చివరి చట్టం 1853 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టాల గురించి చూద్దాం. 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం.
వీటి గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారత్లో కంపెనీ యొక్క రద్దు చేస్తూ స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారత్లో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని, స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ఏర్పాటు చేశారు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారత్లో ఉపయోగితవాద విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం ₹1,00,000 కేటాయించింది. 1813 చార్టర్ చట్టం ద్వారా భారత్లో ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం ₹1,00,000 కేటాయించింది. 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులలో భారతీయులకు అవకాశం కల్పించారు. 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. 4th క్వశ్చన్. ఏ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టాగా అభివర్ణించారు? ఏ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించారు? 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటారు. విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించింది. విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించింది. ఈ 1858కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటన్ రాణి పాలన ప్రారంభమైంది. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటన్ రాణి పాలన ప్రారంభమైంది. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతీయ గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతీయ గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు. మరి మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ ఇండియా పదవిని సృష్టించారు. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ ఇండియా పదవిని సృష్టించారు. మరి మొదటి భారత రాజ్య కార్యదర్శి సర్ చార్లెస్ వుడ్. 5th క్వశ్చన్. ఏ చట్టం ద్వారా భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు? ఏ చట్టం ద్వారా భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా భారత్లో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా భారత్లో శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. 1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి 1892 కౌన్సిల్ చట్టాన్ని రూపొందించారు. మరి 1892 కౌన్సిల్ చట్టంలోని దోషాలను సంస్కరించడం కోసం 1909 కౌన్సిల్ చట్టం లేదా 1909 మింటో మార్లే సంస్కరణలను రూపొందించారు. 1892 కౌన్సిల్ చట్టంలోని దోషాలను సంస్కరించడం కోసం 1909 కౌన్సిల్ చట్టం లేదా 1909 మింటో మార్లే సంస్కరణలను రూపొందించారు.
1909 మింటో మార్లే సంస్కరణల కాలం నాటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే. మరి ఆనాటి వైస్రాయ్ మింటో. 1909 మింటో మార్లే సంస్కరణల కాలం నాటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే. మరి ఆనాటి వైస్రాయ్ మింటో. 6th క్వశ్చన్. సివిల్ ప్రొసీజర్ కోడ్. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. మరి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861.